టాలీవుడ్ లో నిన్న మొన్నటిదాకా నెంబర్ 1 హీరో అంటే తడుముకోకుండా చెప్పగలిగిన పేరు ప్రభాస్. దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ స్టార్డమ్ ని మిగిలిన హీరోలకు అందనంత స్థాయికి తీసుకెళ్లిపోయాయి. టాలీవుడ్ ను దాటేసి పాన్ ఇండియా స్థాయికి ఎగబాకిన క్రేజ్ తో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అటు రెమ్యూనరేషన్ పరంగా గానీ, అఖిల భారత స్థాయి ఇమేజ్ పరంగా కానీ చూస్తే టాప్ లో నిలిచాడు ప్రభాస్. అయితే ఇదంతా ఇప్పుడు గతంగా మిగిలిపోయింది. ట్రిపుల్ R, పుష్ప సినిమాల తర్వాత ప్రభాస్ నెంబర్ 1 స్థానం బీటలు వారింది. ఆ స్థానానికి అల్లు అర్జున్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ పరంగానూ ప్రభాస్ తగ్గాడనే వార్త ఒకటి సినిమా పరిశ్రమలో వినిపిస్తోంది. భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో ముందుండే ప్రభాస్ మళ్ళీ హర్రర్ కామెడీ మూవీ ది రాజాసాబ్ అనే సినిమాతో తెరపైకి రానున్న సంగతి తెలుసు. హాస్య చిత్రాలకు పేరొందిన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ అందుకున్న పారితోషికం గురించి వినిపిస్తున్న వార్తలు ప్రభాస్ నెంబర్ 1 స్థానాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. బాహుబలి తర్వాత సాధారణంగా ఒక సినిమాకు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నాడట ప్రభాస్. అలాంటిది రాజాసాబ్ కోసం 100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా 50 కోట్ల రూపాయల తగ్గింపుని ఆయన అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ముందు విడుదలైన ఆదిపురుష్ సినిమా భారీ వసూలు సాధించలేకపోవడం, ప్రభాస్ నటన, గెటప్ కూడా తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కోవడం వంటి వాటి వల్ల ఈ నిర్ణయం తీసుకురని భావిస్తున్నారు. రెమ్యూనరేషన్లో తగ్గింపును అంగీకరిస్తున్న కొందరు ప్రభాస్ అభిమానులు చెప్తున్న ప్రకారం ఇది ఇమేజ్కు సంబంధించినది కాదు. ది రాజాసాబ్ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. ఇదే సంస్థ ఆదిపురుషును కూడా నిర్మించింది. కాబట్టి ఆదిపురుష్ ద్వారా నష్టాలను ఎదుర్కొన్న నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభాస్ తన వంతుగా ఈసారి కొంచెం వెనక్కి తగ్గారని, అంతే తప్ప ఆయన క్రేజ్కు ఏమాత్రం తగ్గింపు లేదని ఆ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పుష్ప సిరీస్తో మంచి దూకుడు మీద ఉన్న బన్నీ అట్లీ సినిమాకు భారతీయ సినిమా చరిత్రలో ఎవ్వరూ అందుకోనంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇలా వెనకడుగు వేయడం టాలీవుడ్ నెంబర్ 1 ఫైట్ ను ఆసక్తిగా మారుస్తుంది. ఇక ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే రొమాంటిక్ హర్రర్ కామెడీగా భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో తెరకెక్కుతోంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మారుతికి ఇది ఓ పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ కానుండగా నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదల తేదీని డిసెంబర్ 5, 2025గా ప్రకటించారు. ఈ సినిమా మరోసారి తమ హీరో సత్తా ఏంటో చూపించనుందని ప్రభాస్ అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.